కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను చిన్నచూపు చూస్తుందని మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100% సబ్సిడీపై ముదిరాజులకు చేపపిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకంను పూర్తిగా పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ముదిరాజులందరం కలిసి ఏకమై ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. కానీ ఆగస్టు సుధా పూర్తి దశలో వచ్చింది. ఒక్క రోజన్నా ఏ చెరువులన్నా ఒక చేపపిల్ల పోసిన పాపాన లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా రేవంత్ రెడ్డి లేనిపోని మాటలు చెప్పి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మాయల పక్కీరుగా మాయబొమ్మ చూసినట్టు చూస్తుండే తప్ప ఇగో వాయి అంటుండే తప్ప మాయమాటలతోటి ఏది చేసిన పాపాన లేదు. ఈ రోజు చూస్తుంటే రంగనాయ సాగర్లో నిలబడ్డం చిన్నకోడు మండలంలో ఈ యొక్క ప్రాజెక్టు నీళ్లు చూస్తుంటే ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కనీసం అప్పుడు ఈ రోజు కన్నా ముందే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క మాజీ మంత్రి వాళ్ళ హరీష్ రావు గారు వచ్చి పెద్ద పీట వేయాలన్న తపనతోని ఆయన ఆలోచనతోని మరి ఉన్న చెరువులను మొత్తం పూడిగా తీసి చెరువులను శుద్ధి చేసి చెరువులు లింపి అక్కడ చేప పిల్లలు వదిలితే మా ముదిరాజులు 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా చేపలు పట్టుకున్నారు. ఆర్థికంగా వాళ్ళు పని చేసుకొని బతకగలిగినరు. మరి ఇవల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేప పిల్లలు లేవు, ముదిరాజుని యాడ్ చేసిన వాళ్ళు లేరు. మరి నిజంగా వాళ్ళు ఏం చేస్తుర్రు? మరి మా